ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? నా వాళ్ళే నన్ను నిందిస్తున్నారు, నా వాళ్ళే నన్ను బాధ పెడుతున్నారు, నా వాళ్ళే నాకు వ్యతిరేకంగా తయారయ్యారు, నేను కష్టపడి సంపాదించుకున్న దాన్ని ఏదో కాజేసినట్టుగా మాట్లాడతారు ఏమిటి? ఎస్, చాలామంది వారు కష్టపడడం చేత కాదు, వాళ్ళు సంపాదించడం చేత కాదు. ఎవరైనా కష్టపడి పైకి వస్తే వారు ఏదైనా కొనుక్కుంటారు, ఇల్లు కావచ్చు, కారు కావచ్చు, పొలం కావచ్చు, లేదా మరొకటి కావచ్చు, కొనుక్కుంటే దాన్ని ఒకవేళ వాళ్ళు అనుభవిస్తూ ఉంటే ఏడుపే ఏడుపు. ఎందుకని? వీళ్ళకి చేత కాదు కష్టపడడం, వీళ్ళకు చేత కాదు పైకి రావడం. ఎవరైనా పైకి వస్తే ఏడుస్తూ ఉంటారు. ఆ బాపతి మాత్రం నువ్వు కాకూడదు. అలా ఏడుపు ఎక్కువైనప్పుడు దేవుడు దిగి వచ్చాడు. యాకోబు, వీళ్ళ మధ్య నుంచి నువ్వు లే, బయలుదేరు. దేవుడు తన చిత్తాన్ని తెలియచేశాడు. దయచేసి వినండి. మనం కష్టం గుండా వెళుతున్నప్పుడు, మనం కన్నీటిలోయ గుండా వెళుతున్నప్పుడు, మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకు వ్యతిరేకంగా తయారవుతున్నప్పుడు జాగ్రత్తగా పరిశీలన చేస్తే నిన్ను ప్రేమించే దేవుడు నీతో మాట్లాడతాడు.